ముందుగా ఇక్కడైతే మనమైతే గ్రామ దేవతలను అయితే దర్శనం చేసుకోవాలి. దాని తర్వాత అయితే మనం శివాలయంలోకి అయితే వెళ్ళాలి. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి. ఇటు పక్క అటుపక్క 2 టెంపుల్స్ అయితే ఉన్నాయి. గ్రామ దేవతలు 2. సో దర్శనం చేసుకుని అయితే మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. గ్రామ దేవతలు అయితే చాలా పవర్ఫుల్. అయితే రమణేశ్వరంలో అయితే గోల్డెన్ టెంపుల్ శివాలయం టెంపుల్కి అయితే వచ్చాము. ఇది రమణేశ్వరంలో అయితే ఉన్నది. నాగిరెడ్డిపల్లి నుంచి అయితే ఉన్నది ఇది టెంపుల్ అయితే. చాలా బాగున్నది ఇది. ఇది ఎల్లమ్మ మారమ్మ తల్లి దేవాలయాలు. అయితే లోపలికైతే ఎలో చేయట్లేదు. లోపలికైతే ఎలో చేయలేదు కానీ బట్ ఏంటంటే బయట నుంచి చూస్తుంటేనే మాత్రం సూపర్ ఉంది. మనిషికి అయితే 100 రూపీస్ లోనకి ఎంట్రీకి. వెహికల్ పార్కింగ్ వచ్చేసి 50 రూపాయలు. సో 550 రూపీస్ 5 మెంబర్స్ కాబట్టి. ఇది గోల్డెన్ శివలింగం టెంపుల్ కాబట్టి ఆ రేంజ్లో మాత్రం డబ్బులు అయితే తీసుకుంటున్నారు ఇక్కడ. ఆ డబ్బులు ఏంటంటే ఇక్కడ టెంపుల్ మెయింటెనెన్స్కి అయితే యూజ్ చేస్తున్నారని అయితే వీళ్ళు చెప్తున్నారు. కొటేషన్ ఉంది, ప్రపంచంలో ఎక్కడ లేని 11 సిద్ధ గురువులు కొలువైన సిద్ధ గురు క్షేత్రం ఇది. సో అక్కడైతే మెన్షన్ చేశారు. ఇలాగైతే అవన్నీ అయితే మెన్షన్ చేసేసారు. ఇక్కడైతే 19 సాయినాథుల విగ్రహమూర్తులు కూడా కొలువైన క్షేత్రం అంటే ఇది. హాయ్ బ్రో, హాయ్. ఈ భయ అందరూ అయితే హాయ్ చెప్తున్నారు. అందరికీ హాయ్ బ్రో. సో ఇదైతే రమణేశ్వరంలో అయితే స్పెషల్ శివలింగం ఇక్కడ. సో ఇక్కడ మనం అనుకున్నది అయితే జరుగుతుందని అయితే నమ్మిక. 7 గంటల నుండి అయితే సాయంత్రం 7 గంటల వరకు అయితే ఉంటుందని అయితే ఇక్కడ లడ్డు ప్రసాదాల కౌంటర్. హర్షి దర్బార్ 16. ఇక్కడైతే దీని యొక్క హిస్టరీ అయితే ఉంది. 12 పాలరాయి విగ్రహమూర్తులు, 15 పంచలోహ మహామూర్తులు. శివలింగానికి అయితే అభిషేకం చేసాయంటే మనం చేయాలంటే 500 రూపీస్ అయితే టికెట్ ఛార్జ్ అవుతుంది. సో 500 రూపీస్ మన గోత్రనామాలు పర్ హెడ్ అయితే 500 రూపీస్. నడవలేని వాళ్ళకైతే ఇలా వెహికల్స్ కూడా ఇక్కడైతే ఉంటాయి. టెంపుల్స్ పర్మిషన్స్లో విత్ టికెట్ అయితే ఉంటుంది ఛార్జ్. బంగారు శివలింగం అభిషేకం. ఇక్కడైతే అభిషేకానికి అయితే దారి అయితే ఉంది. ఇటు నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. చాలా శివలింగాలు అయితే ఉన్నాయి. కొన్ని వేల శివలింగాలు. సహస్ర శివలింగాలు 93, 36 శివలింగాలు ప్రతిష్ట. ఇదైతే మనమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము. దర్శనానికి మొత్తం అయితే అన్ని టెంపుల్ చుట్టూ అయితే శివలింగాలు, సాయిబాబా ప్రతిమలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ప్రతి ఒక్క శివలింగానికి ప్రతి ఒక్క మహిమతోటి కలిగిన శివలింగాలు అయితే ఇక్కడైతే ప్రతిష్ఠించారు. ఇక్కడ 3 అడుగుల స్ఫటిక శివలింగం కూడా ఉన్నది. సో ఇవన్నీ అయితే చూడటానికి చాలా బాగుంటాయి. చాలా పెద్దది ఈ టెంపుల్ కూడా. స్ఫటిక శివలింగ అభిషేకం ఇక్కడ చేసుకోవచ్చు కావాలంటే. అయితే శ్రీ నాగేంద్రేశ్వర దర్బార్ స్ఫటిక శివలింగం అది. ఇదిగోండి చూసారా స్ఫటిక శివలింగం. ఇదైతే శ్రీ నాగేశ్వర్ దర్బార్ అయితే ఇది. ఇక్కడైతే నాగేశ్వర్ విగ్రహమూర్తి అయితే ఇక్కడైతే కొలవబడతారు. అయితే సువర్ణ శివలింగం దర్బార్ ఇది. బంగారంతో కూడిన శివలింగం అయితే ఇక్కడైతే ప్రతిష్ఠించారు. ఇక్కడైతే 2 దారులు అయితే దర్శనానికి అయితే పంపుతారు. ఒకటేమో అభిషేకం, ఒకటైతే సర్వదర్శనం. సర్వదర్శనానికి అయితే మనం అయితే టికెట్ ఏం పే చేయక్కర్లేదు. ఇక్కడైతే అభిషేకం చేసుకోవాలంటే మాత్రం పంచాయతీ అయితే కన్ఫామ్గా అయితే తెచ్చుకోవాలి. పంచాయతీతోటే అయితేనే శివలింగం. మనమైతే యూట్యూబ్ అని చెప్పగానే అయితే మనకైతే పక్కన నుంచి అయితే పంపించారు డైరెక్ట్ లోనకి. సో చూసారు కదా, ఇక్కడైతే అందరికైతే అభిషేకం చేయించుకుంటున్నారు. ఇక్కడ అభిషేకం చేస్తే చాలా మంచిది. శివుడికి అయితే అభిషేకం చేయించాలి తప్పనిసరిగా. చాలా మంచిది. నేనైతే టెంపుల్ కాడికి అయితే వెళ్ళేసి అయితే దండం అయితే పెట్టేసుకున్నాను. నార్మల్గా అయితే అటు పంపించట్లేదు. నేను కూడా అభిషేకం చేద్దామని అయితే డిసైడ్ అయిపోయి అయితే పంచాయతీ అయితే తీసుకొచ్చుకొని అయితే అభిషేకం అయితే చేసేస్తున్నాను నేను కూడా. చాలా బాగుంది ఇట్లా అభిషేకం చేస్తుంటే మాత్రం మంచి ఫీల్ అయితే ఉంది. అందులో గోల్డెన్ శివలింగం కాబట్టి ఇదైతే చాలా బాగుంది. ఫైనల్గా అయితే అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయింది. అభిషేకం కంప్లీట్ అయిపోయింది. త్రిదళం అండ్ ఒక పువ్వును అయితే విగ్రహానికి అయితే సమర్పించేయాలి. అభిషేకం మాత్రం చాలా మంచిగా జరిగింది. అయితే ఇలా ఎక్కడ చూసినా చుట్టూ అయితే శివలింగాలతో అయితే ఉన్నది ఇది టెంపుల్. నేనైతే అభిషేకం అయితే పూర్తిగా కంప్లీట్ చేసుకొని అయితే బయటకైతే వచ్చేస్తున్నాను. అభిషేకానికి అయితే 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చాలా బాగుంది. బట్ ఏంటంటే నేను కూడా పంచెలో అయితే చాలా
ఎగ్జైటింగ్ గా ఉంది నాకు. ఈ టెంపుల్ పక్కన అయితే దుని అయితే ఉన్నది. ఇక్కడ అయితే దర్శనం చేసుకుని అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇది ఇందాక మనం పోయిన టెంపులే ఇది. సో అక్కడ నుంచి అయితే ప్రసాదం అయితే అభిషేకం తీసుకున్న వాళ్ళకైతే ఒక ప్రసాదం అయితే ఇస్తారు. ఇదైతే మనం అయితే ఇక్కడైతే అభిషేకం చేయించుకున్న వాళ్ళకైతే ఒక లడ్డు అయితే ఫ్రీగా ఇస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడైతే అమ్మవారి టెంపుల్స్ అయితే ఉన్నది. అమ్మవారి విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించారు. కొన్ని వేల విగ్రహాలు అయితే ఇక్కడైతే ఉన్నాయి. వేలు అయితే ఉండవు, వందలు అయితే ఉన్నాయి. చాలా బాగుంది ఇదంతా. మేమైతే నడుచుకుంటూ అయితే దర్శనం అయితే చేసుకున్నాను. అంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఇక్కడ ఉన్న అమ్మవార్ల విగ్రహాలు అన్నీ అయితే ఇక్కడైతే ప్రతిష్ఠించారు. మీరు కూడా అయితే కన్ఫామ్గా వచ్చి విజిట్ అయితే చేయండి. మీకు ఏమేమి ఉన్నది ఏంది అనేది కన్ఫామ్గా అయితే తెలుస్తుంది. ఇది భువనగిరి దగ్గరలో అయితే ఉంది. రామనేశ్వరం టెంపుల్ ఇది. రమణేశ్వరంలో అయితే ఇది అయితే కొలువై ఉన్నది. మనం అయితే హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళు అయితే చిట్యాల నుంచి లోపలికి వస్తుంటే మాత్రం ఫస్ట్ అయితే ఈ టెంపుల్ అయితే కనబడుతుంది. సో లోపలికి అయితే ఉంటుంది. చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా. మీరైతే కన్ఫామ్గా అయితే విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇది. సో మీరు వచ్చేనా మాత్రం కన్ఫామ్గా అయితే రండి. ఇక్కడైతే 500 రూపీస్ దర్శనానికి అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఈచ్ పర్సన్ 100 రూపీస్కి అయితే. సో కార్కి అయితే 50 రూపీస్ పార్కింగ్ ఫీజు అయితే ఉన్నది. మనకైతే రమణేశ్వరం నుంచి అయితే ఆటోస్ కూడా అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. ఫైనల్గా అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా అయితే అండ్ స్ఫటికలింగాన్ని అయితే డైరెక్ట్గా అయితే దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నాం. బై ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.